ఈరోజు ఆంధ్రప్రదేశ్ 3వ తరగతి పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఇందులో సింపుల్ అన్నదమ్ములు మరి అక్క చెల్లెలను ఏమని అంటారు? తోబుట్టువులు. అన్నదమ్ములు మరి అక్క చెల్లెలను ఏమని అంటారంటే తోబుట్టువులు. కొన్ని పద్ధతులు మన పూర్వీకుల నుండి మనకు ఎలా మారుతాయంటే అలవాటుగా మారుతాయి. కొన్ని పద్ధతులు మన పూర్వీకుల నుండి మనకు ఎలా మారుతాయంటే అలవాటుగా మారుతాయి. మొక్కలోని భాగాలు వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు. మొక్కలోని భాగాలు వేర్లు, కాండం, ఆకులు, పువ్వులు, కాయలు. నేలకు దిగువన ఉండేవి వేర్లు. నేలకు దిగువన ఉండేవి ఏంటంటే వేర్లు. అంటే మొక్కకు నేలకు దిగువన ఉండేవి ఏంటంటే వేర్లు. మొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనవి వేర్లు. మొక్క భాగాలన్నింటిలో ముఖ్యమైనవి వేర్లు. ఏవి నేలలో లవణాలను నీటిని పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయంటే వేర్లు. ఏవి నేలలో లవణాలను నీటిని పీల్చుకొని మొక్క కాండం ఆకులకు పంపుతాయంటే వేర్లు. మొక్కలకు ప్రతిరోజు ఏమి పోయకపోతే అవి చనిపోతాయంటే నీళ్లు. మొక్కలకు ప్రతిరోజు ఏమి పోయకపోతే అవి చనిపోతాయంటే నీళ్లు పోయకపోతే. వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసేది కాండం. వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలను మొక్కలోని వివిధ భాగాలకు అందజేసేది ఏంటంటే కాండం. మొక్కకు ఊతం ఇచ్చినది కాండం. మొక్కకు ఊతం ఇచ్చినది ఏంటంటే కాండం. మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి. ఈ బలమైన కాండాన్ని ఏమంటారంటే మ్రాను అంటాం. మొక్క పెరిగి పెద్దదయ్యే కొద్దీ వాటి కాండాలు కూడా బలంగా మారుతాయి. ఈ బలమైన కాండాన్ని ఏమంటారంటే మ్రాను. ఈ మ్రానులు దేనితో కప్పి ఉంటాయంటే బెరడు. ఈ మ్రానులు దేనితో కప్పి ఉంటాయంటే బెరడుతో కప్పి ఉంటాయి. పెద్దగా బలంగా ఉన్న మొక్కలు ఏమంటారంటే చెట్లు అంటాం. ఉదాహరణ మర్రి చెట్టు, చింత చెట్టు. పెద్దగా బలంగా ఉన్న మొక్కలు ఏమంటామంటే చెట్లు అంటాం. చెట్లకు ఉదాహరణ మర్రి చెట్టు, చింత చెట్టు. తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా కరిగే మొక్కలు ఏమంటారంటే పొదలు. ఉదాహరణ గులాబీ, మందార. తక్కువ ఎత్తులో పెరుగుతూ గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కలు ఏమంటారంటే పొదలు. ఉదాహరణ గులాబీ, మందార. పొదలు, గట్టి కాండం. చిన్నదిగా మెత్తగా ఉన్న ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కలు ఏమంటారంటే గుల్మాలు. చిన్నదిగా మెత్తగా ఆకుపచ్చ రంగు కాండం కలిగి ఉన్న మొక్కలు ఏమంటారంటే గుల్మాలు. ఉదాహరణ తులసి, గోధుమ. చిన్నదిగా ఉండాలి, మెత్తగా ఉండాలి, అవి గుల్మాలు. గట్టిగా ఉంటే పొదలు, మెత్తగా ఉంటే ఆకుపచ్చ రంగులు ఉండేవి గుల్మాలు. ఈ గుల్మాలకు ఉదాహరణ తులసి, గోధుమ. ఏదైనా ఒక ఆధారణ పట్టుకు పెరిగే మొక్కలు ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు. ఉదాహరణ ద్రాక్ష, కాకర మొక్కలు. ఏదైనా ఒక ఆధారణ పట్టుకు పెరిగే మొక్కలు ఏమంటారంటే ఎగబ్రాకే మొక్కలు అంటారు. వీటికి ఉదాహరణ ద్రాక్ష, కాకర మొక్కలు, ఎగబ్రాకే మొక్కలు. నేలపై పాకుతూ పెరిగే మొక్కలు ఏమంటారంటే పాకే మొక్కలు. ఉదాహరణ పుచ్చకాయ, గుమ్మడికాయ. నేలపై పాకుతూ పెరిగే మొక్కలు ఏమంటారంటే పాకే మొక్కలు. ఉదాహరణ పుచ్చకాయ, గుమ్మడికాయ. మొక్కలకు కావలసిన ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడేవి ఆకులు. మొక్కలకు ఆహారం తయారు చేసి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడేవి ఏంటంటే ఆకులు. మొక్క ఆకులోని భాగాలు కాడ, ఈనె, అంచు, అగ్రం. పక్కన పటాన్ని చూడండి. మొదట ఉండేది కాడ, తర్వాత మధ్యలో ఉండేది నడిమి ఈనె అంటారు, లేకపోతే ఈనె. మొక్క ఆకు చివరి ఉండేది అగ్రం, పక్కన ఉండేది అంచు. మొక్క ఆకులోని భాగాలు ఏంటంటే కాడ, ఈనె, అంచు, అగ్రం. మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఆకులు. మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు ఏంటంటే ఆకులు. ఆకులు ఆహారాన్ని వీటితో తయారు చేసుకుంటాయే గాలి, నీరు, సూర్యరశ్మి. ఆకులు ఆహారాన్ని వీటితో తయారు చేసుకుంటాయంటే గాలి అంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి. మందార చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు ఏ ఆకారంలో ఉంటాయంటే రంపపు ఆకారంలో ఉంటాయి. మందార చెట్టు ఆకులు వెడల్పుగా అంచులు ఏ ఆకారంలో ఉంటాయిగా అంటే రంపపు ఆకారంలో ఉంటాయి మందార చెట్టు ఆకులు. బొప్పాయి చెట్టు ఆకులు ఏ ఆకారంలో ఉంటాయంటే మన హస్తపు ఆకారంలో ఉంటాయి. బొప్పాయి చెట్టు ఆకులు ఏ ఆకారంలో ఉంటాయంటే మన హస్తపన, మన చేతి ఆకారంలోనే ఉంటాయి. మంచి వాసన ఆకులు కలిగినవి పుదీనా, కొత్తిమీర, తులసి. ఏ ఆకులతో టీ తయారవుతుందంటే తేయాకు. ఏ ఆకులకు విస్తర్లు, పాత్రలు తయారీలో ఉపయోగిస్తారంటే అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ చెట్టు వంటి ఆకులను. మంచి వాసన ఆకులు కలిగినవి ఏంటంటే పుదీనా, కొత్తిమీర, తులసి. ఏ ఆకులతో టీ తయారవుతుందంటే తేయాకు. ఏ ఆకులను విస్తర్లు, పాత్రల తయారీలో ఉపయోగిస్తారంటే అరటి ఆకులు, మర్రి ఆకులు, సాల్ చెట్టు వంటి ఆకులను. రాలిపడిన ఆకులను దేని తయారీలో ఉపయోగిస్తారంటే కంపోస్ట్. రాలిపడిన ఆకులను దేని తయారీలో ఉపయోగిస్తారంటే కంపోస్ట్ తయారీలో ఉపయోగిస్తారు. మొక్కలు ఏ వాయువును పీల్చుకొని ఆక్సిజన్ విడిచిపెడతాయంటే కార్బన్ డైఆక్సైడ్ను. మొక్కలు ఏ వాయువును పీల్చుకొని ఆక్సిజన్ విడిచిపెడతాయంటే కార్బన్ డైఆక్సైడ్. పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వల్ల ఏది కోతకు గురి కాకుండా కాపాడతాయంటే నేల. మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వల్ల ఏది కోతకు గురి కాకుండా కాపాడతాయంటే నేల కోతకు గురి కాకుండా కాపాడతాయి వేర్లు. మొక్కకు ఆసరా ఇచ్చినది ఏంటంటే కాండం.
ఇక్కడ చూడండి, పెద్ద మొక్కల వేర్లు నేలలో బలంగా చొచ్చుకుపోవడం వల్ల ఏది కోత గురి కాకుండా కాపాడతాయి ఈ వేర్లు అంటే నేల కోత గురి కాకుండా కాపాడతాయి. మొక్కకు ఆసరా ఇచ్చినది ఏంటంటే కాండం. నేల మీద నివసించే జంతువులు ఏమంటారంటే భూచర జీవులు. నేల మీద నివసించే జంతువులు ఏమంటారంటే భూచర జీవులు. నీటిలో నివసించే జంతువులు ఏమంటారంటే జలచర జీవులు. నీటిలో నివసించే జంతువులు ఏమంటారంటే జలచర జీవులు. నీటిలో జీవులు నివసించడానికి సహాయపడేవి పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక. నీటిలో జీవులు నివసించడానికి సహాయపడేటంటే పడవ ఆకారపు శరీరం, వాజాలు, మొప్పలు, తోక. నీటిలోను నేల మీద నివసించే జీవులను ఏమంటారంటే ఉభయచర జీవులు. ఉదాహరణ కప్ప, సాలమండార్. నీటిలోను నేల మీద నివసించే జీవులను ఏమంటారంటే ఉభయచర జీవులు. ఉదాహరణ కప్ప, సాలమండార్. ఉభయచర జీవులు నేల మీద నీటిలో నివసించడానికి ఉపయోగపడేవి తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుకకాలు. ఉభయచర జీవులు అంటే కప్ప లాంటివి నేల మీద నీటిలో నివసించడానికి ఉపయోగపడేటంటే తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుకకాలు. బలమైన వెనుకకాలు, తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య ఉన్న చర్మం. మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తినే జంతువులు శాకాహారులు. మొక్కల నుండి లభించే పదార్థాలు మాత్రమే తినే జంతువులు శాకాహారులు. జంతువులు మాంసాన్ని మాత్రమే తినేవి మాంసాహారులు. జంతువులు మాంసాన్ని మాత్రమే తినేవి ఏంటంటే మాంసాహారులు. మొక్కల్ని మాంసాన్ని తినే జంతువులు ఉభయాహారులు. ఉదాహరణ ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు, ఎలుకలు, కోడి, పంది. మొక్కల్ని మాంసాన్ని తినే జంతువులు ఉభయహారులు అంటారు. ఈ ఉభయహారులకు ఉదాహరణ ఎలుగుబంటి, కాకి, కోతులు, కుక్కలు, ఎలుకలు, కోడి, పంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. కాకులు, రాబందులు, నక్కలు చనిపోయిన కుళ్ళిపోయిన జంతువుల కళేబరాలను తింటాయి. వీటిని ఏమంటారంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు. కాకులు, రాబందులు, నక్కలు చనిపోయిన కుళ్ళిపోయిన జంతువు కళేబరాలను తింటాయి. వీటిని ఏమంటారంటే సహజ పారిశుద్ధ్య కార్మికులు. మన శరీరం ముఖ్యంగా ఎన్ని భాగాలు విభజించబడి ఉంటుందంటే 3. అవి తల, మొండెం, కాళ్ళు, చేతులు. మన శరీరం ముఖ్యంగా ఎన్ని భాగాలు విభజించబడి ఉంటుందంటే 3. అవి తల, మొండెం, కాళ్ళు, చేతులు. తలను మిగతా శరీర భాగాలతో కలుపునది, తల అటు ఇటు కలపడానికి ఉపయోగపడేది మెడ. తలను మిగతా శరీర భాగాలతో కలుపునది మరియు తల అటు ఇటు కలపడానికి ఉపయోగపడేది ఏంటంటే మెడ. శరీరం లోపల భాగాలను కప్పి ఉంచేది వేడి, చలి, గరుకు, స్పర్శలను గుర్తించగలిగేది చర్మం. శరీరం లోపల భాగాలను కప్పి ఉంచేది వేడి, చలి, గరుకు, స్పర్శలను గుర్తించగలిగేది ఏంటంటే చర్మం. మన శరీరంలోని రహస్య భాగాలు పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. మన శరీరంలోని రహస్య భాగాలు పెదాలు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. మనకు భద్రతను కలిగించే స్పర్శ మంచి స్పర్శ. మనకు భద్రతను కలిగించే స్పర్శ మంచి స్పర్శ. రహస్య భాగాలను తాకే స్పర్శను ఏమంటారంటే చెడు స్పర్శ. రహస్య భాగాలను తాకే స్పర్శను ఏమంటారంటే చెడు స్పర్శ. ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు ఏమి చేయాలి? ఎవరైనా మన రహస్య భాగాలు తాకినట్లయితే మనకు ఆ అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు పాటించాల్సిన 3 పద్ధతులు ఏంటంటే వద్దని గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి. ఎవరైనా రహస్య అవయవాలను తాకినప్పుడు ఏం చేయాలంటే ఎవరైనా మన రహస్య భాగాలు తాకినట్లయితే మనకి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అలాంటప్పుడు పాటించాల్సిన 3 పద్ధతులు: వద్దని గట్టిగా అరవాలి, అక్కడి నుండి దూరంగా పారిపోవాలి, మీకు నమ్మకమైన వ్యక్తికి తెలియజేయాలి. చైల్డ్ లైన్ నెంబర్ 1098. చైల్డ్ లైన్ నెంబర్ 1098. మనకు గల జ్ఞానేంద్రియాలు ఏంటంటే 5. మనకు గల జ్ఞానేంద్రియాలు 5. ప్రకృతితో మనకు ప్రసాదించబడిన మొక్కలో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఆకులు. ప్రకృతితో మనకు ప్రసాదించబడిన మొక్కలో పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం అంటే మొక్కలోని భాగం ఏంటంటే ఆకుల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 22. మరొకసారి ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. భూభాగం ఎన్ని వంతుల నీటితో నిండి ఉందంటే 3. భూభాగం ఎన్ని వంతుల నీటితో నిండి ఉందంటే 3 వంతులు. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైన గంటను పరిచయం చేశారు. అది ఏంటంటే నీటి గంట. నీటి గంట రోజుకి ఎన్నిసార్లు మోగుతుందంటే 3 సార్లు. అది ఒకటి 10:35 AM, 12 PM మరియు 2 PM. నీటి గంట రోజుకి ఎన్నిసార్లు మోగుతుందంటే 3 సార్లు. పాత టెక్స్ట్ బుక్లో 2 సార్లు ఇవ్వడం జరిగింది. కొత్త టెక్స్ట్ బుక్లు అప్డేట్ చేశారు. నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుందంటే 3 సార్లు మోగుతుంది. అది ఎప్పుడంటే 10:35 AM, 12 PM మరియు 2 PM. సేమ్ టు మన ఇల్లు. నివాసాల పరిణామ క్రమం. మొదట గుహలు, తర్వాత పూరిల్లు, తర్వాత మట్టిల్లు, మట్టిల్లు తర్వాత పెంకిటిల్లుకి వచ్చాం, తర్వాత డాబా ఇల్లు, బహుళ అంతస్తుల భవనం. నివాసాల పరిణామ క్రమం ఇలా ఉంటుంది. గుహలు ఫస్ట్ నివసించేవారు, తర్వాత పూరిల్లు, తర్వాత మట్టిల్లు, తర్వాత పెంకిటిల్లు, తర్వాత డాబా ఇల్లు, తర్వాత బహుళ అంతస్తుల భవనం. ఈ విధంగా మన నివాసాల యొక్క పరిణామ క్రమం ఉంది. ప్రజలు ఇండ్లను కొట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు ఇండ్లు కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు, కొట్టుకోవడానికి కాదండి, కట్టుకోవడానికి
ఆధారపడిన అంశాలు వాతావరణం, లభ్యమయ్యే సామగ్రి, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత. ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడిన అంశాలు ఏంటంటే వాతావరణం, లభ్యమయ్యే సామగ్రి, ఆర్థిక పరిస్థితి, స్థలం లభ్యత. ఇవన్నీ ప్రజలు ఇండ్లు కట్టుకోవడానికి అవసరమైన లేదా ఆధారపడిన అంశాలు. రాతితో కట్టుబడి ఉండే ఇండ్లను ఏ జిల్లాలో చూడవచ్చు? రాయలసీమ. రాతితో కట్టుబడి ఉండే ఇండ్లను ఏ జిల్లాలో చూడవచ్చు అంటే రాయలసీమలో చూడవచ్చు. గుడారాలు ఏ గుడ్డతో తయారై ఉంటాయంటే కాన్వాస్. గుడారాలు ఏ గుడ్డతో తయారై ఉంటాయంటే కాన్వాస్ గుడ్డతో. బండి చక్రాలు టైర్లతో నిర్మింపబడి ఉండి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండేది ఏంటంటే క్యారవాన్. బండి చక్రాలు టైర్లతో నిర్మింపబడి ఉండి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి నడపడానికి వీలుగా ఉండేది ఏంటంటే క్యారవాన్. ఏ ఇల్లు అయితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడానికి వీలుగా ఉంటాయి వాటిని ఏమంటారంటే తాత్కాలిక నివాసాలు. ఏ ఇల్లు అయితే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చడానికి వీలుగా ఉంటాయి వాటిని ఏమంటారంటే తాత్కాలిక నివాసాలు. మార్చడానికి వీలు కాని ఇళ్ళని ఏమంటారంటే శాశ్వత నివాసాలు. మార్చడానికి వీలు కాని ఇళ్ళని ఏమంటారంటే శాశ్వత నివాసాలు. ఇల్లు ఎన్ని రకాలుగా విభజించబడి ఉన్నాయంటే 2. ఒకటి కచ్చా ఇల్లు, రెండోది పక్కా ఇల్లు. ఇల్లు ఎన్ని రకాలుగా విభజించబడి ఉన్నాయంటే 2 రకాలుగా విభజించబడి ఉన్నాయి. ఒకటి కచ్చా ఇల్లు, 2 పక్కా ఇల్లు. ఎటువంటి ఇల్లు మట్టి గడిచే నిర్మించబడి ఉంటుందంటే కచ్చా ఇల్లు. ఎటువంటి ఇల్లు మట్టి గడిచే నిర్మించబడి ఉంటుందంటే కచ్చా ఇల్లు అనేది మట్టి గడిచే నిర్మించబడి ఉంటుంది. గుడిసెలు అన్ని ఎటువంటి ఇల్లు అంటే కచ్చా ఇల్లు. గుడిసెలన్నీ ఎటువంటి ఇల్లు అంటే కచ్చా ఇల్లు. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇల్లు పక్కా ఇల్లు. ఇటుకలు, ఇసుక, ఇనుముతో నిర్మించబడిన ఇల్లు ఏంటంటే పక్కా ఇల్లు. ఇంటికి ఉండే పైభాగాన్ని ఏమంటారంటే పైకప్పు. ఇంటికి ఉండే పైభాగాన్ని ఏమంటారంటే పైకప్పు. కుందేలు ఉడతలు ఎక్కడ నివసిస్తాయంటే బొరియల్లో. కుక్క కెన్నెల్లో నివసిస్తుంది. కుందేలు ఉడతలు ఎక్కడ నివసిస్తాయంటే బొరియల్లో నివసిస్తాయి. కుక్క అనేది కెన్నెల్లో నివసిస్తుంది. అంటే కుక్కలు నివసించే ప్రాంతం ఏంటంటే కెన్నెల్. నేలపైన నీటిలో నివసించేవి కప్ప, మొసలి. ఇవి ఉభయచర జీవులు. నేలపైన నీటిలో నివసించేవి కప్ప, మొసలి, సాలమండార్ మొదలైనవి. ఏ జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి వాటికి ప్రత్యేకమైన నివాసాలు లేవు? కోతులు, ఏనుగులు. ఏ జంతువులు అడవిలో తిరుగుతూ ఉంటాయి వాటికి ప్రత్యేకమైన నివాసాలు లేవు అంటే కోతులు, ఏనుగులు. పక్షుల నివాసాన్ని ఏమంటారంటే గూళ్ళు. పక్షుల నివాసాన్ని ఏమంటామంటే మనం గూళ్ళు అంటాం. ఎవరు చెట్లు చిగుర్లలో గడ్డి కర్రపొలను ఉపయోగించి గోలను కట్టుకుంటుందంటే గిజిగాడు. ఎవరు చెట్లు చిగుర్లలో గడ్డి కర్రపొలను ఉపయోగించి గోలను కట్టుకుంటుందంటే గిజిగాడు. గూడులోని ఎటువైపు నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని ఏర్పరచుకుంటుందంటే క్రింది వైపు నుండి. గూడులోకి ఇటువైపు నుండి ప్రవేశించడానికి ఒక ద్వారాన్ని కూడా ఏర్పరచుకుంటుంది గిజిగాడు అంటే క్రింది వైపు నుండి. చెట్ల కాండానికి పెద్ద త్వరలు చేసి తన నివాసాన్ని ఏర్పరచుకునేది వడ్రంగి పెట్ట. చెట్ల కాండానికి పెద్ద త్వరలు చేసి తన నివాసాన్ని ఏర్పరచుకునేది ఏంటంటే వడ్రంగి పెట్ట. తర్వాత ఊరికి పోదాం. బస్సులు నిలుపు స్థలం బస్ స్టాండ్. బస్సులు నిలుపు స్థలాన్ని ఏమంటామంటే బస్ స్టాండ్ అంటాం. రవాణా సహా విధానంలో ముఖ్యమైనవి రోడ్లు. రవాణా విధానంలో ముఖ్యమైనవి ఏంటంటే రోడ్లు. రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి అంటే 6 రకాలుగా విభజించవచ్చు. అవి మట్టి రోడ్డు, గ్రావెల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. రోడ్లు తయారీకి వాడే పదార్థాలను బట్టి రోడ్లను ఎన్ని రకాలు విభజించవచ్చు అంటే 6 రకాలుగా. ఒకటి అవి మట్టి రోడ్డు, గ్రానైల్ రోడ్డు, ఎర్రమట్టి రోడ్డు, గ్రానైట్ రోడ్డు, తారు రోడ్డు, కాంక్రీట్ రోడ్డు. గుర్తులు అవి సూచించే కింద చూద్దాం. ఇది పాఠశాల ప్రాంతాన్ని సూచిస్తుంది. తర్వాత ఇది చారలాగా ఉండే జెబ్రా క్రాసింగ్. వాహనాన్ని అధిగమించవచ్చు. వాహనాన్ని అధిగమించవద్దు. ఈ గుర్తు జెబ్రా క్రాసింగ్. రెండవది ఫస్ట్ది ఏంటంటే పాఠశాల ప్రాంతం. ఫస్ట్ది పాఠశాల ప్రాంతం, తర్వాత జెబ్రా క్రాసింగ్, తర్వాత వాహనాన్ని అధిగమించవద్దు అనేది ఈ గుర్తుకి సూచిస్తుంది మనకి. ఏ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు నిలిపివేయాలంటే ఎరుపు రంగు. ఏ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు నిలిపివేయాలంటే ఎరుపు రంగు సిగ్నల్. ఏ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు కదిలి ముందుకు పోవాలంటే పచ్చరంగు. ఏ సిగ్నల్ పడినప్పుడు వాహనాలు కదిలి ముందుకు పోవాలంటే పచ్చరంగు. వాహనాలు నడపాలంటే ఏం అవసరం? ఇంధనం. వాహనాలు నడపాలంటే ఏం అవసరం అంటే ఇంధనం. మనం ఇంధనాలుగా వాడేవి పెట్రోలు, డీజిల్, సిఎన్జి. కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి. మనం ఇంధనాలుగా వాడేవి ఏంటంటే పెట్రోలు, డీజిల్, కంప్రెసర్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి. హెచ్చరిక పెట్రోల్ మిశ్రమాల గుర్తు పక్కన గుర్తు చూడండి. అది దేన్ని సూచిస్తుందంటే హెచ్చరిక పెట్రోల్ మిశ్రమాలు అని. రెండవది పొగ తాగరాదు అని గుర్తు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలనేది ఈ గుర్తు. ఇంజిన్ ఆపవలనేది ఈ గుర్తు. ఆశ్చర్యార్థం గుర్తులాగా ఉంది కదా, అది ఇంజిన్ ఆపవలనేది గుర్తు. సెల్ ఫోన్ స్విచ్ ఆపవలనేది ఈ గుర్తు. పొగ తాగదనేది ఆ గుర్తు. పక్కన గుర్తులు చూడండి. తర్వాత మాట్లాడుకుందాం. ఇతరులకు మన భావాలను ఆలోచనను తెలియపరిచే విధానాన్ని ఏమంటారంటే భావ వ్యక్తీకరణ కమ్యూనికేషన్ అంటాం. ఇతరులకు మన భావాలను ఆలోచనలు తెలియపరిచే విధానాన్ని ఏమంటారంటే భావ వ్యక్తీకరణ కమ్యూనికేషన్ అంటాం. నృత్య కళాకారుల భావాలను వ్యక్తీకరించడానికి వీటిని ఉపయోగిస్తారు ముద్రలను. నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించడానికి వీటిని ఉపయోగిస్తారంటే ముద్రలను ఉపయోగిస్తారు. ఒకరితో ఒకరు ఎన్ని రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు అంటే మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ. ఒకరితో ఒకరు ఎన్ని రకాలుగా తమ భావాలను వ్యక్తీకరించవచ్చు అంటే మౌఖిక సంభాషణ, శబ్ద సంభాషణ.
ఏ సంభాషణలో వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా గాని, పరస్పరం గాని మాట్లాడుకుంటారంటే మౌఖిక సంభాషణ. ఏ సంభాషణలో వ్యక్తులు ఒకరినొకరు ఫోన్ ద్వారా గాని, పరస్పరం గాని మాట్లాడుకుంటారంటే మౌఖిక సంభాషణ. ఏ సంభాషణలో వ్యక్తులు తమ భావాలను, ఆలోచనలను, హావభావాల ద్వారా వ్యక్తపరిచి ఇతరులు అర్థం చేసుకోగలుగుతారంటే శబ్ద సంభాషణ. ఏ సంభాషణలో వ్యక్తి తన భావాలను, ఆలోచనలను, హావభావాల ద్వారా వ్యక్తపరిచి ఇతరులు అర్థం చేసుకోగలుగుతారంటే శబ్ద సంభాషణ. భావ వ్యక్తీకరణ ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 2. అవి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, పరోక్ష భావ వ్యక్తీకరణ. భావ వ్యక్తీకరణ ఎన్ని రకాలుగా జరుగుతుందంటే 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ, రెండోది పరోక్ష భావ వ్యక్తీకరణ. స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. స్నేహితులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడడం ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే డైరెక్ట్గా మాట్లాడడం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. కరచాలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ. మనం దూరదర్శన్ ద్వారా చూడటం ద్వారా సమాచారం తెలుసుకోగలం, ఇది పరోక్ష భావ వ్యక్తీకరణ. మనం దూరదర్శన్ చూడడం ద్వారా సమాచారం తెలుసుకోగలుగుతాం, ఇది పరోక్ష భావ వ్యక్తీకరణ. మనం పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్, మెయిల్, మెసేజ్లు మొదలైన వాటిని ఎటువంటి భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తామంటే పరోక్ష భావ వ్యక్తీకరణ. మనం పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్, మెయిల్, మెసేజ్లు మొదలైన వాటిని ఎటువంటి భావ వ్యక్తీకరణకు ఉపయోగిస్తామంటే పరోక్ష భావ వ్యక్తీకరణ. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడం ఏమంటారంటే సంకేత భాష. భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచడం ఏమంటారంటే సంకేత భాష అంటారు. చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు ఏ భాషను ఉపయోగిస్తారంటే సంకేత భాష. చెవిటి, మూగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు ఏ భాషను ఉపయోగిస్తారంటే సంకేత భాషను ఉపయోగిస్తారు. చీమలు వీటి ద్వారా ఒకదానితో మరొకటి భావాలను వ్యక్తపరుస్తారు. కాళ్ళు, తల. చీమలు వీటి ద్వారా ఒకదానితో ఒకటి తమ భావాలను వ్యక్తపరుస్తాయంటే కాళ్ళు ఒకటి, తల ఒకటి. తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కోసం దేనిని ముడుచుకుంటాయంటే తల. తాబేలు, నత్తలు బెదిరింపులకు గురైనప్పుడల్లా రక్షణ కోసం దేనిని ముడుచుకుంటాయంటే తలను ముడుచుకుంటాయి. చీమల భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ. చీమల భావ వ్యక్తీకరణ, దృశ్య భావ వ్యక్తీకరణ. కుక్క సంతోషంగా ఉన్నప్పుడు దీనిని ఊపుతుందంటే తోక. కుక్క సంతోషంగా ఉన్నప్పుడు దీనిని ఊపుతుందంటే తోకను ఊపుతుంది. ఏనుగులు దేని ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయంటే ఘీంకారం. ఏనుగులు దేని ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడతాయంటే ఘీంకారం. గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేలు ఏం పెడతాయంటే ఊల. గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేలు ఏం పెడతాయంటే ఊల పెడతాయి. ఇది ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే శ్రవణ భావ వ్యక్తీకరణ. ఇక్కడ భావ వ్యక్తీకరణ గుర్తుపెట్టుకోండి. గుంపులో ఇతర తోడేళ్లను పిలవడానికి తోడేలు ఏం పెడతాయంటే ఊల పెడతాయి. ఇలా ఘీంకారం, ఊల ఇవన్నీ శ్రవణ భావ వ్యక్తీకరణలు. కుక్కలు తమ పిల్లలను నాకడం, కోతులు, బబూన్ తమ పిల్లలను దూవడం ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ. కుక్కలు తమ పిల్లలను నాకడం, కోతులు, బబూన్ తమ పిల్లలను దూవడం ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ అని అంటారు. తాబేలు, నత్తలు తన తలను ముడుచుకోవడం ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే దృశ్య భావ వ్యక్తీకరణ. తాబేలు, నత్తలు తన తలను ముడుచుకోవడం ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే దృశ్య భావ వ్యక్తీకరణ. తేనెటీగలలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ ఉంటుంది, దాన్ని వాగల్ డ్యాన్స్ అంటాం. తేనెటీగలలో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ, దాన్ని వాగల్ డ్యాన్స్ అంటాం. కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని దీని ద్వారా తెలియజేస్తాయంటే నాట్యం ద్వారా తెలియజేస్తాయి. కూలి తేనెటీగలు ఆహారం యొక్క సమాచారం దీని ద్వారా తెలియపరుస్తాయంటే నాట్యం ద్వారా తెలియపరుస్తాయి. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వేటిపై రుద్దుతాయంటే వస్తువులపై రుద్దుతాయి. పిల్లులు తమ వాసనను గుర్తించడానికి వేటిపై రుద్దుతాయంటే వస్తువులపై రుద్దుతాయి. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తాయంటే వాసన జ్ఞానాన్ని. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి ఏ జ్ఞానాన్ని ఉపయోగిస్తాయంటే వాసన జ్ఞానాన్ని. పిల్లులు, పాములు, కుక్కలు భావ వ్యక్తీకరణ, రసాయనిక భావ వ్యక్తి. పైనుండే పిల్లులు, పాములు, కుక్కలు వీటి యొక్క భావ వ్యక్తీకరణ ఎటువంటి భావ వ్యక్తీకరణ అంటే ఈ వాసన జ్ఞానం, ఇవన్నీ రసాయనిక భావ వ్యక్తీకరణ. తర్వాత ఆటలు, వినోదం. లోపల ఆడే ఆటలు ఏమంటారు? ఇండోర్ గేమ్స్. ఉదాహరణ అష్టాచెమ్మ, చదరంగం, పులిమేక, వామన గొంతలు, గొచ్చంగాయలు, చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్, లూడో, క్యారమ్ బోర్డ్ ఇవన్నీ ఇండోర్ గేమ్స్. లోపల ఆడే ఆటలను ఏమంటారంటే ఇండోర్ గేమ్స్ అంటారు. ఉదాహరణ అష్టాచెమ్మ, చదరంగం, పులిమేక, వామన గొంతలు, గొచ్చంగాయలు, చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్, లూడో, క్యారమ్ బోర్డు మొదలైనవి. ఆనందం కోసం మన శరీరం తేలిగ్గా ఉండటం కోసం ఏ ప్రక్రియను చేసే ప్రక్రియను ఏమంటారంటే వినోదం. ఆనందం కోసం మన శరీరం తేలిగ్గా ఉండటం కోసం చేసే ప్రక్రియను ఏమంటారంటే వినోదం అంటారు. ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానంలో ఆడే ఆటలు ఏమంటారంటే అవుట్డోర్ గేమ్స్. ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానంలో ఆడే ఆటలు ఏమంటారంటే అవుట్డోర్ గేమ్స్. ఉదాహరణ ఫుట్బాల్, టెన్నిస్, టెన్నికాయిట్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్. ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానంలో ఆడే ఆటలు ఏమంటారంటే అవుట్డోర్ గేమ్స్. ఉదాహరణ ఫుట్బాల్, టెన్నిస్, టెన్నికాయిట్, కబడ్డీ, ఖోఖో, క్రికెట్, వాలీబాల్. తాడాట, స్కిప్పింగ్ ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్ అంటే రెండును. లోపల ఆడతారు, బయట ఆడతారు. తాడాట, స్కిప్పింగ్ అనేది ఇండోర్ గేమ్, అవుట్డోర్ గేమ్ అంటే ఇది ఇండోర్ గేమ్ అని చెప్పవచ్చు, అవుట్డోర్ గేమ్ అని కూడా మనం చెప్పవచ్చు.
మన రాష్ట్ర క్రీడ చెడుగుడు లేదా కబడ్డీ. మన రాష్ట్ర క్రీడ అంటే చెడుగుడు లేదా కబడ్డీ. మన జాతీయ క్రీడ హాకీ. మన జాతీయ క్రీడ హాకీ. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. స్థానిక ఆటలు. పల్లెల్లో పిల్లలు వివిధ రకాలైన ఆటలు ఆడుతారు. ఉదాహరణ ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కు గిల్లె ఆట, తొక్కుడు బిళ్ళ, నేలాబండ, కర్రా బిళ్ళ మొదలైనవి. ఇవాటిని ప్రాంతీయ ఆటలు లేదా స్థానిక ఆటలు అంటారు. పల్లెల్లో పిల్లలు వివిధ రకాలైన ఆటలు ఆడుతారు. ఉదాహరణ ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, బొంగరాలాట, పులి మేక, ముక్కు గిల్లె ఆట, తొక్కుడు బిళ్ళ, నేలాబండ, కర్రా బిళ్ళ మొదలైనవి ప్రాంతీయ ఆటలు. వీటిని స్థానిక ఆటలను కూడా అంటారు. ప్రాంతీయ ఆటలు లేదా స్థానిక ఆటలు. ఆట స్థలంలో రోజు కనీసం ఎన్ని గంటల పిల్లలు ఆడుకోవాలంటే 2 గంటలు. పిల్లలు ఆడడానికి అనువైన సమయం సాయంత్రం 4 నుంచి 6 వరకు. ఆట స్థలంలో రోజుకు కనీసం ఎన్ని గంటల పిల్లలు ఆడుకోవాలంటే 2. పిల్లలు ఆడడానికి అనువైన సమయం సాయంత్రం 4 నుంచి 6. ఆటల వలన ఉపయోగాలు. క్రీడల ద్వారా పిల్లలు ఆనందం, ఆరోగ్యం పొందుతారు. పరస్పర సహకారం, ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు లాంటి ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకుంటారు. జట్టుతో పనిచేయడానికి సంసిద్ధత చూపిస్తారు. ఏకాగ్రత, సహనం అభివృద్ధి చేసుకుంటారు. అపజయాన్ని అంగీకరించడం, విజయాన్ని ఆనందించడం వంటి జీవన నైపుణ్యాలు అలవరుచుకుంటారు. ఆటల వలన ఉపయోగాలు. క్రీడల ద్వారా పిల్లలు ఆనందం, ఆరోగ్యం పొందుతారు. పరస్పర సహకారం, ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు లాంటి ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకుంటారు. జట్టుతో పనిచేయడానికి సంసిద్ధత చూపిస్తారు. ఏకాగ్రత, సహనం అభివృద్ధి చేసుకుంటారు. అపజయాన్ని అంగీకరించడం, విజయాన్ని ఆనందించడం వంటి జీవన నైపుణ్యాలను కూడా వాళ్ళు అలవరుచుకుంటారు. తమ వంతు వచ్చే వరకు ఓపికతో ఎదురు చూడడం. ఇది కూడా ఆటలో మళ్ళీ వాళ్ళకి కలిగే లక్షణం. తమ వంతు వచ్చే వరకు ఓపికతో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అపజయం ఎదురయ్యేటప్పుడు కుంగిపోవడం, ఎదురువారితో వివాదాలకు వెళ్ళడం వంటివి చేయరాదు. జట్టులో ఉన్న ఆటగాళ్లు పరస్పర సహకారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం అలవాటు అవుతుంది. దీన్ని ఏమంటారంటే బృంద స్ఫూర్తి అంటారు. అంటే ఆటల్లో అపజయం ఎదురయ్యేటప్పుడు కుంగిపోవడం, ఎదుటివారితో వివాదాలకు వెళ్ళడం వంటివి చేయరాదు. జట్టులో ఉన్న ఆటగాళ్లు పరస్పర సహకారంతో ఒకరినొకరు గౌరవించుకోవడం అలవాటు అవుతుంది. దీన్ని ఏమంటారంటే బృంద స్ఫూర్తి అంటారు. తర్వాత దిక్కులు మొగళ్ళు. ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే సమీప ప్రాంతం. ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే సమీప ప్రాంతం. ముందు, వెనుక, కుడి, ఎడమ అనేవి పక్కలు. ముందు, వెనుక, కుడి, ఎడమ పక్కలు అంటారు. ఒక ప్రాంతం లేక వస్తువు ప్రదేశాన్ని దిక్కులను తెలిపేవేటంటే పక్కలు. ఒక ప్రాంతం లేక వస్తువు ప్రదేశాన్ని దిక్కులను తెలిపేవేటంటే పక్కలు. ఉదయాన సూర్యుని వైపు తిరిగి నిలబడితే ముందు ఉన్నది తూర్పు, వెనుక వైపు ఉన్నది పడమర, ఎడం వైపు ఉన్నది ఉత్తరం, కుడివైపు ఉన్నది దక్షిణం. ఉదయాన సూర్యుని వైపు తిరిగి నిలబడితే మన సూర్యుని వైపు ఉండేది ఎదురుగా ఉండేది తూర్పు, వెనక వైపు ఉండేది పడమర, ఎడం వైపు ఉండేది ఉత్తరం, కుడివైపు ఉండేది దక్షిణం. దిక్కులు ఎక్కడి నుంచి లెక్కించబడతాయంటే ఉత్తరం నుంచి. ఉత్తర దిక్కు నుంచి దిక్కులు లెక్కించబడతాయి. దిక్కులు ఎక్కడి నుంచి లెక్కించబడతాయంటే ఉత్తరం దిక్కు నుంచి. 2 దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే మూల. 2 దిక్కుల మధ్య ఉన్న ప్రాంతాన్ని ఏమంటారంటే మూల అంటారు. దిక్కులు మూలలో పటం చూద్దాం. ఉత్తరానికి తూర్పుకు మధ్య ఉన్నది ఈశాన్యం, తూర్పుకి దక్షిణంగా ఉన్నది ఆగ్నేయం, దక్షిణం పడమర మధ్య ఉన్నది నైరుతి, పడమర ఉత్తరం మధ్య ఉన్నది వాయువ్యం. ఇలాగా ఇంటూ మార్క్ ఇలా కొడితే ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. ఇలా ఇంటూ మార్క్ కొడితే ఈశాన్యం, నైరుతి, వాయువ్యం, ఆగ్నేయం. అలా గుర్తుపెట్టుకోండి. పురాతన కాలంలో నావికులు వేటి దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారంటే సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశ. పురాతన కాలంలో నావికులు వేటి దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారంటే సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశ. నేటి కాలంలో వేటిని ఉపయోగించి దిక్కులను కనుక్కుంటామంటే దిక్కు చూసి జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. నేటి కాలంలో వేటిని ఉపయోగించి దిక్కులను కనుక్కుంటామంటే దిక్కు చూసి జీపీఎస్. జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలో చిరునామాను సులువుగా కనుగొనవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాలను ఏమంటారంటే మైలురాయి లేదా గుర్తింపు చిహ్నాలు. ఏదైనా బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. ఈ తెలిసిన ప్రదేశాన్ని ఏమంటారంటే మైలురాయి లేదా గుర్తింపు చిహ్నాలు అంటారు. ఉదాహరణ పాఠశాల, వైద్యశాల, పంచాయతీ మొదలైన. మా ఇల్లు ఈ స్కూల్కి పక్కన ఉంది లేకపోతే రైట్ ఉందని చెప్తాం కానీ ఇటువంటి గుర్తింపు చిహ్నాలు లేదా వాటిని మైలురాయిలు అంటారు. గుర్తులు వేటి ప్రదేశం తెలియజేస్తాయంటే గుర్తింపు చిహ్నాల ప్రదేశం, మైలురాయి ప్రదేశం. గుర్తులు వేటి ప్రదేశం తెలియజేస్తాయంటే గుర్తింపు చిహ్నాల ప్రదేశం లేదా మైలురాయి ప్రదేశం. ఇక్కడ చూడండి, తెలిసిన ప్రదేశం దాని యొక్క గుర్తులు. తెలిసిన ప్రదేశం ఇక్కడ పోస్ట్ ఆఫీసు, కింద నుండివన్నీ గుర్తులు, పైనుండివి గుర్తింపు చిహ్నాలు లేదా మైలురాయి ప్రదేశాలు. అవి కింద నుండి మాత్రం గుర్తులు, ఇది తెలిసిన ప్రదేశాలు. గుర్తులతో కూడిన చిత్రాన్ని ఏమంటారు? పటం లేదా మ్యాప్ అంటారు. గుర్తులతో కూడిన చిత్రాన్ని ఏమంటాం మనం? పటం లేదా మ్యాప్ అంటాం. థ్యాంక్ యూ.